హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రాక్ది చూపిస్తానన్నాను కదండి కటింగ్. అది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బాడీ పార్ట్ నేను షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ అండ్ 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్, అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను బేబీకి డీప్ తీసానండి, స్క్వేర్ నెక్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 24, ఇంకా వెస్ట్ వచ్చేసి 24 తీసుకున్నాను. ఇక్కడ కట్ చేశాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు ఎవరికైనా కటింగ్ స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను. టోటల్ ఫ్రాక్ వచ్చేసి 33 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాము. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మెజర్మెంట్స్ రాశాను. ముందే మనం ఇలా చేసుకోవాలండి. ఏదైనా మోడల్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలి అంటే మనం ముందే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నాను నేను. మిగిలిన పార్ట్ వచ్చేసి మనము ఫ్రిల్స్ పెట్టుకుంటాము. సో చెక్ చేశాను ఒకసారి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫ్లవర్స్ వచ్చిన పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి యూజ్ చేస్తున్నాను. సో జనరల్గా ఏంటంటే మనం నార్మల్గా ఫ్లవర్స్ వచ్చిందని కిందికి పెడతాము, బట్ ఇక్కడ కొంచెం యూనిక్గా ఉండడం కోసం నేను ఇలా చేశాను. ఇది వచ్చేసి 2 లేయర్స్గా ఫామ్ చేయాలి అనుకున్నాము. ఫస్ట్ 8 ఇంచెస్ ఫ్రిల్స్ పెడదాము అనుకున్నామండి, బట్ క్లాత్ సరిపోలేదు. సో ఉన్న దాంట్లోనే 4 ఇంచెస్కి కట్ చేశాను. ఈ వైట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫస్ట్ లేయర్ వస్తుంది. ఇది ఇలా వచ్చింది కదా, ఇది వచ్చేసి కింద ఫ్రిల్స్ కోసం వస్తుంది. ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను చూడండి, 4 ఫోల్డింగ్స్, 4 ఇంచెస్తో 4 ఫోల్డింగ్స్, అంటే 8 పార్ట్స్ వస్తాయి మనకి టోటల్గా. సో మనకి సరిపోతుంది, 1 మీటర్కి సరిపోతుంది. ఇది వచ్చేసి ఏంటంటే గ్యాదరింగ్ ప్లీట్స్ తీసుకున్నాను నేను, అంటే 2 మీటర్సే వచ్చింది ఫ్యాబ్రిక్. సో దాన్ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి నేను గ్యాదరింగ్ ప్లీట్స్తోని వెస్ట్ సైజ్కి అడ్జస్ట్ చేసి కుట్టేశాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా నీట్గా సర్దుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఫ్రిల్స్ తేడా వచ్చేస్తాయి మనకి. చూడండి, ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు చూడండి, ఇది మిడిల్లో మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ నేను కట్ చేస్తున్నాను చూడండి, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా. స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా వచ్చేసింది చూడండి, ఎంత బాగుందో. యాక్చువల్లీ ఈ ఫ్రాక్ లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, బట్ కొంచెం కుదరలేదు. నెక్స్ట్ సేమ్ ఇదే మోడల్లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను వీడియోని, లాంగ్ వీడియోలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.